జనగణనలో భాగస్వాములు కావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు. స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు. సింగపూర్ వెళ్తున్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్. ఈ నెల 21 నుంచి సింగపూర్లో పర్యటించనున్న 7 మంత్రులు. దేశం నారీ శక్తిని గౌరవిస్తూ వేడుక చేసుకుంటోంది. మహిళా బిల్లుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన లోకేష్ కు పవన్ విషెస్. ఎక్స్ వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన లోకేష్. ఈ నెల 18న నిడదవోలుకు సీఎం చంద్రబాబు. ఏర్పాటును పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసిన నేత లోకేష్. రాష్ట్ర బాగు కోసం వెనకడుగు వేయలేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసింది జగనే. మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. మహిళా రిజర్వేషన్లను ముందు పెట్టి బీజేపీ డ్రామాలాడుతోంది. మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న ఎంపీ చామల. తేజస్వి సూర్య కామెంట్స్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైర్. విభజనపై వివాదాస్పదంగా మాట్లాడటంపై ఆగ్రహం. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో లవ్ జిహాద్. జిమ్కు వచ్చే హిందూ అమ్మాయిలే టార్గెట్. కడప జిల్లా ఎర్ర చెరువులో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్. ఇంటర్లో ఫెయిల్ కావడంతో చెరువులో దూకి ఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుకాసురుల బరితెగింది. పరిశీలించేందుకు వచ్చిన తహసీల్దార్ మహేష్ పై దాడి. జనగామ జిల్లా పొట్టిగుప్పడి తండాలో దారుణం. పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లతో హతమార్చేందుకు తండ్రి ప్లాన్. కాకినాడలోని కరప సొసైటీలో సిబ్బంది అవకతవకలపై అధికారుల స్పందన. ఎరువుల అక్రమ రవాణా ఆరోపణలు అసత్యమని నిర్ధారణ. మహబూబాబాద్ మున్సిపల్ ఆఫీసులో ప్రజలు వినూత్న నిరసన. కొన్ని రోజులుగా చెత్తను తొలగించకపోవడంపై ప్రజల ఆగ్రహం. కర్మాన్ ఘాట్లోని ఓ గోదాంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ. గుర్తించిన లింగోజీగూడ కాంగ్రెస్ నేతలు. సీజ్ చేసిన పోలీసులు. మేడ్చల్ జిల్లా ఓర్పాలో దారుణం. చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించిన పిండి. రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తెలంగాణ నుంచి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక. దేశవ్యాప్తంగా మహిళలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తమిళనాడు ఎన్నికలకు టీవీకే మేనిఫెస్టో రిలీజ్. ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు హామీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఢీకొన్న 2 విమానాలు. విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ విరిగిన రెక్కలు. మహిళా బిల్లు అంశం 30 ఏళ్లుగా ఆలస్యం అవుతోంది. ఇక బిల్లుకు విపక్షాలు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నాయన్న ఎంపీ తేజస్వి సూర్య. అన్ని వ్యవస్థలపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదన్న ప్రియాంక గాంధీ. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు. బిల్లుపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్న అమిత్ షా. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం. మహిళా బిల్లును తేవడంలో రాజకీయ ఉద్దేశం లేదన్న మోదీ.